రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 8-9 వచనాలు 3 వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల వేళలో మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లోకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడంట జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయడం, అనగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ధూపం వేయడానికి తన వంతు వచ్చినప్పుడట ఆయన ధూపాన్ని వేయడానికి వచ్చాడట. అంటే యాజకుడు, అంటే ఈరోజు ఒక పాస్టర్ గారు ఆయన వంతు వచ్చిందంటే అప్పుడు యెరూషలేము దేవాలయంలో చాలా మంది సేవకులు ఉండేవారు. మాట్లాడకూడదు. ధూపం వేయడానికి తన వంతు వచ్చినప్పుడట ఆయన మరి దేవాలయానికి వచ్చాడు. దేవాలయానికి వస్తే ప్రజలందరూ, ఆలయం నిండా ప్రజలందరూ ఉన్నారంట. ఆయన ధూపం వేయడానికి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఈ పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి, ఇక్కడ తెర ఒకటి ఉంటుంది, ఆ తెర కనకమాల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడ ధూపం వేయడానికి తీసుకొని వెళ్ళి ధూపం వేస్తున్నప్పుడు మరి దేవుని యొక్క దూత కుడి పార్శ్వమున ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ దూతను చూసి భయపడ్డాడట. దేవుని యొక్క దూతను చూసి, అంటే జకర్యా ఎప్పుడు ఆ దూతను చూసి ఉండడు. మనం వినడమే తప్ప చూడటం అంత తేలికైన పని కాదు, దేవదూతను చూడడం. అయితే ఆ దేవదూత దేవుని ఆలయంలోనికి దిగి వచ్చి ఆ యొక్క కుడి ప్రక్కన ఆ నుంచొని ఉంటూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగిందంట. ఆయనకు ఆశ్చర్యం కలిగి భయపడిన వాడు. ఆయన భయం పుట్టింది. ఎప్పుడు చూడలేదు కాబట్టి భయం కలిగిందండి. భయం కలిగింది వెంటనే భయపడుతున్నాడు. అందుకని జకర్యా అంటే ఆ దేవదూత చెప్పింది, జకర్యా నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చాయా, కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. అంటే నీకు సంతానం లేదు కాబట్టి నీకు సంతానాన్ని దేవుడు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాడు. నీకు సంతానాన్ని దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయి కాబట్టి నీకు సంతానాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే నన్ను దేవుడు పంపించాడు. నేను ఆ విషయం చెప్పడానికి నీ దగ్గరకు వచ్చాను. నీకు ఒక కొడుకు పుడతాడు, ఆయనకు యోహాను అని పేరు పెడతాడు. యోహాను, ఆయనే బాప్తిస్మం ఇచ్చే యోహాను. యోహాను అంటే మరి హీబ్రూ పదంలో కృపగలవాడంట. యోహాను అనే పేరుకు అర్థం కృప కలిగినటువంటి వాడని అర్థం అంట. ఈ కృప కలిగినటువంటి యోహాను అనే పేరు పెడతారని దేవదూత ద్వారా ఈ పేరు నామకరణం చేసి వెళ్ళిపోయింది దేవదూత. ఆయన చాలా భయపడి చాలా ఆ విషయాన్ని నమ్మకుండా ఉన్నాడంట. ఆయన నమ్మలేదంట. ఒక మానవ మాతృడు నీకు కొడుకు పుట్టబోతా ఉన్నాడంటే ఆమె కూడా చాలా వయసు అయిందంట. ఇంకా అలాంటప్పుడు ఎట్లా నమ్ముతాడు ఆయన కదా. అందుకని ఆ నమ్మనందుకు ఈ కొడుకు పుట్టి ఆయనకు పేరు పెట్టిందాక నీవు మూగవాడవైపోతావని శాప పెట్టిందాక. నమ్మకపోతే
మనం నమ్మకపోతే దేవదూతట ఆ యొక్క జక్కరియనైనా నమ్మకపోతే ఆయనకి ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. ఏం శాపం? ఆయన భార్య గర్భం ధరించి కొడుకు పుట్టి పేరు పెట్టిందాక, ఆ పేరు పెట్టినప్పుడే నీ నోరు తెరవబడింది, అప్పుడు దాకా నీ నోరు ముయ్యబడింది. శాపం పెట్టి వెళ్ళిపోయింది. ఆయన లోన్ నుంచి వచ్చాడు, బయటకు వచ్చాక మాటలు రావడం లేదు. ఏదో జరిగింది అని ప్రజలందరూ అనుకుంటున్నారు. దేవుణ్ణి చూసి ఉంటాడు, దేవదూత వచ్చి ఉంటుంది, చూశాడు, అందుకని భయపడిపోతున్నాడు. ఆయనకు మాట రాలేదు. ఆ కొద్ది కాలం ఉన్నాడు, తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. చూచారా? మనం సహజంగా దేవుణ్ణి చూడాలి, దేవదూతను చూడాలి, దేవునితో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాం మామూలుగా కదా. ఇలాగ చాలా మంది కూడా సేవకులు చెప్తూ ఉంటారు, మేము దేవదూతను చూసామని కదా. దేవదూతను అంత తేలిక ఎవరు చూడరు, చూడడానికి అవకాశం లేదు. దేవదూతలు అంత తేలిగ్గా భూలోకానికి దిగి రారు. వచ్చారు అంటే అది ఏదైనా దేవుని సముఖము నుండి శుభవర్తమానమైనా ఉండాలి, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతైనా ఉండాలి. అంతేకాని అంత తేలిగ్గా దేవుని సముఖము నుండి దేవదూతలు దిగి రాలేరు. అయితే వీళ్ళు చూసిన దేవదూతలు ఎవరై ఉంటారంటే వెలుగుదూత వేషం చూసామని చెప్పుకుంటున్నారు. చూడండి, వెలుగుదూత వేషం, భ్రమపరిచే ఆత్మ. సాతానుడు తానే వెలుగుదూత వేషము ధరించుట అసాధ్యము కాదు. అలాంటి చూచి భ్రమపడి భయపడతారు. అంతేకాని దేవదూత చూసాము అనేటువంటి అంత తేలికైన పని కాదు. బైబిల్ ప్రకారంగా చూడటానికి అవకాశాలు లేవు. అది దేవుని సముఖము నుండి దేవదూత వస్తేనే చూడటానికి అవకాశాలు ఉంటాయి. దేవదూత వరకు ఎందుకు వచ్చింది? మరియమ్మ గారి దగ్గరకు వచ్చింది. దేవదూత వచ్చి ఏం చెప్పింది? అమ్మా మరియమ్మ, నీకు శుభవర్తమానం కలుగుతుంది, నీకు శుభము కలుగును కాకంటే ఆమె భయపడిందంట. నీకు యేసు అనే కుమారుడు పుడతాడు, ఆయన యేసు అనే పేరు పెడతారు అని చెప్పి వెళ్ళింది. ఆమెను దీవించి వెళ్ళింది. అంటే పరలోకములో నుండి దేవదూత వచ్చింది అంటే దేవుని సముఖంలో ఏదో పని ఉండి నీతో మాట్లాడటానికి వచ్చింది అంతే. అంతేగాని పొద్దుపోక లేకపోతే ఎప్పుడు పెడితే అప్పుడు రావడానికి దేవదూతలకు ఏం పని లేదు అనుకుంటున్నారా? దేవదూతలకు ప్రత్యేకమైన పని ఉంది. అదే యెషయా గ్రంథంలో మనము చూచినట్లయితే, మరి 6వ అధ్యాయంలో చూచినట్లయితే అక్కడ ఆ దేవుని సింహాసనం ఉన్నది. ఆ దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆ దేవదూతలట 6 రెక్కలు ఉన్నాయంట ఒక్కొక్కళ్ళకు. 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకున్నారట, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారట, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్నారట. అందరూ సాధ్యలా ఇంకోసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని హీట్ వస్తాను. కాబట్టి ఆ దేవదూత జకర్యా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఆయన సంతానం లేదు కాబట్టి కుమారుడిని ఇవ్వడానికి, ఆయన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చింది. సువార్తమానం చెప్పడానికి వచ్చింది దేవదూత. యోహాను గారి దగ్గరికి, జకర్యా గారి దగ్గరికి వచ్చి చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎలిజబెత్ తన భార్య పేరు, ఆమె గర్భం ధరించి మరి ఆమె కుమారుని కని ఆ పేరు పెట్టిన తరువాత అప్పుడు ఆయనకు నోరు ఏం పేరు పెడదామయ్యా అని అడిగారు ఆయన. ఎవరిని? జకర్యాని ఏం పేరు పెడదామంటే ఒక పలక తీసుకొచ్చి ఇవ్వండి ఆయన రాస్తాడని చెప్తే పలక తీసుకొని వచ్చి ఇస్తే అప్పుడు రాశాడట యోహాను అని. యోహాన్ అంటే మీ వంశంలో ఎవరు లేరు కదా అని అడుగుతున్నారట. అంటే మన వంశంలో ఆ యజమానుని పేరుని బట్టి పేరు పెడతా ఉంటారట. అలాగే ఎలిజబెత్ కూడా అదే చెప్పింది, యోహాన్ అని పేరు పెట్టండి నా కొడుక్కి అని. ఈయన కూడా జకర్యా కూడా యోహాను అనే పేరు పెట్టండి అని అడిగింది. అప్పుడు ఆయన నోరు సడలించబడి మాట్లాడటం ప్రారంభించాడు. అంటే మనం దేవుని మాటలు నమ్మకపోతే ఏమొస్తాయంట? శాపాలే వస్తాయి కదా. శాపం పెట్టడానికి రాలేదు దేవదూత, కానీ ఆయన మాటలు నమ్మలేదు కాబట్టి దాని ద్వారా ఆ నోరు మూగివాడైపోయాడు. తెలివి, బుద్ధి, జ్ఞానం మనకుంది. మనం నమ్మకపోతే దేవుని యొక్క కోపం ఉంటది కదా. మన పిల్లలు మనం చెప్పింది నమ్మకపోతే ఏం చేస్తాం?
నువ్వు నమ్మకపోతే నమ్మకపోయావులే, సరే తగిన సమయం అందు అది ఖచ్చితంగా ఉంటుంది. లేక ఖచ్చితంగా నేను చెప్పింది నిజమే నమ్మం అని అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అంతేనా? అట్లా కాబట్టి నమ్మాలి దేవుని మాటలు, దేవుని సముఖమందు నుంచి వచ్చే మాటలని, దేవదూత చెప్పిన మాటలు. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని ఆ పేరు పెట్టబోచుండగా తల్లి అలాగవద్దు వానికి యోహాను అనే పేరు పెట్టాలని చెప్పింది. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానను రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగాడు. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ మిగుల భయం కలిగిందంట. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమల అంతటా ప్రచురం అయినాయి. అందరూ చెప్పుకుంటా ఉన్నారు, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. మగవాడైనటువంటి ఈ జకర్యా మాట్లాడటం ప్రారంభించాడట. యోహానుని కొడుక్కి పేరు పెట్టాడట. చూచారా? ఇలాంటి ఆశ్చర్యం. అంటే దేవుని దూత భూలోకానికి ఎందుకు వస్తూ ఉంది అనే మనం అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు వచ్చిందంటే నీకు సువర్తమానం చెప్పటానికి, నీకు మేలు చేయటానికి, నీకు జ్ఞాపకం చేయటానికి, నిన్ను దీవించటానికి. మనం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కూడా కొర్నేలి అనే భక్తులు మనకు కనిపిస్తారు కదా. ఆడ పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఇటలీ పటాలం అనబడిన పటాలమందు కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతడు పగలు 3 గంటల వేళ ప్రార్థన చేస్తుంటే మరి దేవదూత దిగి వచ్చి కొర్నేలి అని పిలిచి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవునికి జ్ఞాపకార్థముగా వచ్చాయ్యా అని చెప్తున్నారు. దేవదూత వచ్చింది అక్కడెక్కడ. మధ్యాహ్నం 3 గంటల వేళ దేవదూత దిగి వచ్చి మాట్లాడుతున్నది. ఏమయ్యా కొర్నేలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయి. అంటే మనం అనుకుంటూ ఉంటాం మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళతాయా అని. ఖచ్చితంగా వెళతాయి. అవి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళతాయి. మనం చేసే దాన ధర్మాలు, మనం చేసే ప్రార్థనలు, మనం చేసే భక్తి, ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళతాయట. జ్ఞాపకార్థంగా వెళతాయి. మరి జ్ఞాపకార్థంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రీతిగా తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం నిర్గమాకాండము 30వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇక్కడ రాయబడింది నిర్గమాకాండము 30వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చాలు. ఇక్కడ ఆనాడు దేవునికి ఇష్టమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క బలిపీఠం అనేటువంటిది, ధూపం వేసేటువంటి ఆ మందసం అనేటువంటిది అక్కడ తయారు చేయమని ప్రవక్త అయిన మోషేతో ఈ విషయాలన్నీ కూడా దేవుడు చెప్తారు. ధూపం వేయడానికి, పవిత్రపరచడానికి ఒక ధూప వేదిక కావాలి అని ప్రవక్త అయిన మోషేతో ఆ మాటను చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 34వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ అదే అధ్యాయం 34వ వచనం. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని
చేయవలెను. వాటితో ధూపద్రవ్యము చేయవలెను. అందరూ సార్ తెలుస్తుంది కదా. ఇంకోసారి అలా ధూపద్రవ్యాన్ని తయారు చేసి ఆ నిప్పులు మండే నిప్పుల మీద వాటిని వేసినప్పుడు సువాసన వెదజల్లుతుంది. ఆ ధూప వేదిక మీద నిప్పులు, గంధపు చెక్క, గోపీచందనము, సాంబ్రాణి, స్వచ్ఛమైన ఉప్పు, నిమ్మగడ్డి, ఇలా కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఇవన్నిటితో తయారు చేసి అవన్నీ కూడా నిప్పులలో వేసినప్పుడు అది సువాసనను వెదజల్లుతున్నది. అందుకు ఆ సువాసన ఆఘ్రాణించడానికి దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఆ వేదికను తయారు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ వేదిక అదే ఈ జకర్యా ధూపం వేసేటువంటి వేదిక ఏంటంటే అదే. ఆ ధూపం వేస్తున్నప్పుడు ఆ సువాసనను ఆఘ్రాణిస్తూ రోజు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి, జకర్యా చేస్తున్న ప్రార్థనలు ఆలకించి దేవదూత దిగి వచ్చింది. తనకు సువర్తమానం చెప్పడానికి, నీ కుటుంబానికి వారసుడు వస్తూ ఉన్నాడు, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది, నీ కుటుంబం మీద ఏ నిందె ఉండదు అని చెప్పటానికి పరలోకములో నుండి, దేవుని సముఖము నుండి దేవదూత దిగి వస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రార్థనలు, మనము చేసే భక్తి విశ్వాసాలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. తగినటువంటి ప్రతిఫలమును ఇవ్వడానికి ఆయన ఆశీర్వాదాలు మనకు పంపిస్తూ ఉన్నాడు. ఆరోగ్యములోను, ఐశ్వర్యములోను, మంచి బుద్ధి జ్ఞానములోను, లేక మన పిల్లల చదువుల్లోను, అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అలాగే మనం ఒకసారి ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక తల్లి కనిపిస్తూ ఉన్నది. తల్లి బిడ్డ ఇద్దరు కనిపిస్తా ఉన్నారు. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారా దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చిందివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని ఆమెతో చెప్పిందంట. అదొకసారి తెలుస్తుంది కదా. ఇంకోసారి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 16వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాము, మరి సారమ్మ, ఆమె దాసిగా ఉన్నటువంటి హాగరు, వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఎవరి ద్వారా? అబ్రహాం గారి ద్వారా. అంటే సారమ్మ పిల్లలు పుట్టలేదని తన దాసిని తన భర్తకు యజమానుడికి ఇచ్చింది, భార్యగా ఇచ్చింది. కాబట్టి ఆమెకు సంతాన ప్రాప్తి కలిగింది, కుమారుడు పుట్టాడు. ఇస్మాయిల్ అని పేరు ఆయనకు పెట్టారు. అయితే కొంతకాలం వాళ్ళు కలిసి, అందరూ బాల్యం నుండి కలిసి ఉండేవారు. కలిసి ఉన్న తర్వాత ఈ అబ్బాయి పుట్టిన తర్వాత చిన్న గొడవలు, మనస్మర్థలు బయలుదేరాయి ఇంట్లో. ఈ అబ్రహాం గారు గొప్ప ధనవంతుడు. దాసదాసీలు, పనివారు, గొర్రెలు, మేకలు, మందలు రకరకాలుగా ఉన్నాయి ఆయన ఆస్తిపాస్తులతో బాగా ఉంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి ఒక అబ్రహాముకి 2 భార్యలు అయ్యారు. పెద్ద భార్యకు సంతానం లేకుండా అలాగే ఉంది. ఈ దాసిగా ఉన్న ఆమెను భార్యగా ఇస్తే ఆమెకు కుమారుడు పుట్టాడు, ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. మరి వాళ్ళిద్దరికి ఇంట్లో చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. దాని ద్వారా మరి ఆమెట మరి ఇంట్లో నుంచి పారిపోయిందంట. ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదట. ఆమె బయటికి వెళ్ళిపోయి అరణ్యంలో నడిచి వెళ్ళిపోయి అక్కడ తాగేకి నీళ్లు లేవు, తినేకి ఆహారం లేదు. ఆ సూరు అనేటువంటి ఆ మార్గంలో, ఆ ఎడారిలో, ఆ ఇసుక దెబ్బల్లో పడి ఏడుస్తూ ఉందంట. ఆ పిల్లవాడిని అక్కడ పడేసి తాగేకి నీళ్లు లేక రాతివేత దూరం వెళ్ళి ఏడుస్తూ ఉందంట. అరణ్యంలో ఇసుకలో ఎండ కాస్తూ ఉన్నది, ఇసుక కింద కాలుతా ఉన్నది.
అరణ్యంలో కేకేస్తే ఎవరుంటారు అరణ్యంలో? కంటి చూపు మేరలో చెట్లు లేవు, ఇసుక అంటారు కదా, ఎవరుంటారు? ఏడుస్తూ ఉంది. ఇక ఆమెకేమో అర్థం కాల, ఏడుస్తూ ఉంది. ఎందుకు వచ్చానా, ఏంటి బాధ అని ఏడుస్తూ ఉంటే దేవుని సముఖం నుండి దేవదూత వచ్చింది అంత కిందకి. చూచారా? దేవుని సముఖం నుండి దేవదూత దిగి వచ్చి, సారాదాస్యమైన హాగరు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగిందంట. ఆమెకి ఎక్కడ తెలుసు? దేవదూతకి ఏమి సారమ్మ దాసి అని ఆమెకు తెలుసా? దేవదూతకి అందరూ తెలుసు. ఆమె అంటుంటారు, ఓ సారాదాసి, అబ్రహాం భార్యగా ఉన్నా నీవు సారాదాసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలోకి ఎందుకు వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు, ఏం బాధ కలిగింది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది దేవదూత. అడిగితే ఏం చెబుతుంది? నా యజమానురాలు నన్ను బాధ పెడుతుంది, నన్ను కష్టపెడుతుంది, అందుకని నేను ఆమె దగ్గర నుంచి పారిపోయి వచ్చాను. పారిపోయి రావడం అంటే చెప్పి వచ్చిందా? చెప్పి రాలా అని కదా, చెప్పి రాలా. ఇంట్లో నుంచి అలిగి దొంగగా పారిపోయి వచ్చింది. పారిపోయి రావడానికి ఒక్కట పిల్లోడు ఉన్నాడు, కొడుకుని తీసుకుని వచ్చేసింది. మరి అది ఒకవేళ సారమ్మకి ఇష్టమైన, ఒకవేళ అబ్రహాంకి ఇష్టమైన, ఎవరికి ఇష్టం కాలేదంట? దేవునికి ఇష్టం కాలేదంట. అట్లా పారిపోయి రాడు అంటే ఒక మనిషి తన కుటుంబంలో నుండి వెళ్ళిపోతే అది దేవునికి ఇష్టం కాదు. మన కుటుంబ విషయాలలో, మన జీవితాలలో, మన కుటుంబ విషయాల్లో భర్తను వదిలిపెట్టి భార్య వెళ్ళిపోతా ఉంటుంది కొన్నిసార్లు, పరిస్థితులను బట్టి. అది దేవునికి ఇష్టమా? కాదు. కొన్నిసార్లు భార్యని, పిల్లల్ని వదిలిపెట్టి భర్త వెళ్ళిపోతూ ఉంటాడు. అది దేవునికి ఇష్టమా? కానే కాదు. అలా వదిలిపెట్టి వెళ్ళమని వివాహాన్ని చేయలేదు దేవుడు. అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. సమస్యలు వస్తే పరిష్కారం చేసుకోవాలి కానీ మాట్లాడి, అంతేగాని వదిలిపెట్టి వెళ్ళడం పరిష్కారం కానే కాదు. అందుకే ఈమె తన భర్తను, యజమానురాలని, తన ఇంటిని వదిలిపెట్టి కొడుకుని తీసుకొని వెళితే అది దేవునికి నచ్చలేదు. కాబట్టి దేవుడు తన సముఖం అందున్నటువంటి దూతను పంపించి, సారా దాసివైన హాగరు, ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఆడ కొన్ని మాటలు చూస్తే ఏం చెప్పింది ఆమె సమాధానం? ఏం చెబుతుందంట ఆమె సమాధానం? నేను ఎందుకు వచ్చావని దేవదూత అడిగింది కదా. నేను ఆమె దగ్గర నుంచి పారిపోతా ఉన్నాను అంటే అక్కడ ఆమెకి ఎంత కష్టం కలిగితే పారిపోయి ఉంటుంది? అదొకసారి తెలుస్తుంది కదా. ఇంకోసారి ఆమెకి ఎంత కష్టం కలిగితే పారిపోయి ఉంటుంది, ఆమెను కూడా చూడాలిగా మనం కదా. ఆమెకి ఎంత కష్టం కలిగితే ఆమె పారిపోయి ఉంటుంది కదా. ఆమె చాలా కష్టం కలిగింది, చాలా బాధ కలిగింది. ఆ ఇద్దరి ఆడవాళ్ళ మధ్య, ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళ మధ్య చాలా సమస్యలు బయలుదేరాయి. ఈ సమస్యలు ఎవరికి తెలుస్తుంది అంటే, ఇద్దరు భార్యలు కలిగిన, అంటే ఒక భర్తని ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ, సమస్య. వంట కొన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, మనకేం తెలుసు? ఏమంటే మనకు తెలియదు కదా. ఒక భార్య, ఒక భర్త కాబట్టి మనకు తెలియదు ఆ సమస్యలు. ఒక భర్తను ఇద్దరు కానీ భార్యలు చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ సమస్య, ఆ బాధ ఏందో, ఆ కష్టం ఏందో, ఆ పోరేందో, ఆమె అసలు ఎందుకు పారిపోతా ఉందో అనేది విషయం మాత్రం వాళ్ళకి తెలుసు. ఆ బాధ మనకు తెలియదు. అయితే పారిపోతే మనుషులకు నచ్చింది కానీ దేవునికి నచ్చలేదు. ఈమె ఎందుకు పారిపోతా ఉందని ఆ దేవుని యొక్క దూత దేవుని సముఖము నుండి దిగి వచ్చిందంట. నువ్వు చేసేది మంచి పని కాదు, నువ్వు పారిపోకూడదు, నువ్వు పారిపోవడానికి వీల్లేదు. తిరిగి సారా దగ్గరకు వెళ్ళి నీవు ఆమె దగ్గర అణిగి మణిగి ఉండాలంట. అదేంటి? అణిగి మణిగి ఉండలేకనే కదా పారిపోతా ఉంది, మళ్ళీ అణిగి మణిగి ఉండమంటుంది దేవదూత కూడా. అంటే ఇప్పుడు ఆమెకు తల్లి లేదు, తండ్రి లేదు, పెద్ద దిక్కు అసలు ఎవరు లేరు. ఆదరించే వాళ్ళు ఎవరు ఉండారా? ఎవరు లేరు. ఆమె తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండారా? ఎవరు లేరు. కాబట్టి ఇక నీకు ఇప్పుడు గత్యంతరం ఏమీ లేదు. నీకు తల్లి లేదు, తండ్రి లేరు, నీకు చెప్పే అన్నలు లేరు, ఆడబిడ్డలు అంతకంటే ఎవరు లేరు. కాబట్టి నువ్వు తిరిగి ఆ సారా దగ్గరకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండాల్సింది. ఎప్పుడు దాకా? నీ కొడుకు పెద్ద దాకా ఉండాల్సిందే అని ఒక దేవదూత ఆ మనిషికి తల్లిలాగా, తండ్రిలాగా ఆదరిస్తూ ఉంది.
ఆమెకు ధైర్యం చెబుతా ఉంది, ఆమెను ప్రోత్సహిస్తా ఉంది. నువ్వు చేసేది తప్పు హాగరు, నువ్వు ఇలా అరణ్యాల్లో పడి వెళ్తాం చాలా తప్పు. ఇలా అరణ్యాల్లో పడి వెళితే ఎవరుంటారు? ఎక్కడ ఆహారం దొరుకుతుంది తినడానికి? ఎక్కడ నీళ్లు తాగడానికి నీళ్లున్నాయి? ఇప్పుడు నీళ్లు లేక నువ్వు ఏడుస్తా ఉన్నావు. కాబట్టి నీళ్లు లేక ఆహారం లేక ఇలా అరణ్యాలు పట్టుకుని వెళితే చనిపోతావమ్మా, నీవు నీ కొడుకు. భూమి మీద ఎవరు బ్రతకరు. నువ్వు చేసేది తప్పు, నువ్వు తీసుకున్న నిర్ణయము తప్పు, నీ ఆలోచన తప్పు. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి వెనక్కి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళినప్పుడే నీకు క్షేమము, శాంతి, సమాధానము, ఆహారం దొరుకుతుంది, నీడ దొరుకుతుంది, పని దొరుకుతుంది, నువ్వు నీ కుమారుడు బ్రతుకుతారు అని దేవదూత సలహా చెప్పింది. సలహా చెప్పి అక్కడ నీళ్లను తిరిగి వారికి ఇచ్చినప్పుడు నీళ్లు తాగేవారు మరలా తిరిగి ఆమె సారమ్మ దగ్గరికి వెళ్ళింది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం మన జీవితంలో ఆ కుటుంబానికి విరోధమైన ఆలోచనలు, లేక సంఘానికి విరోధమైన ఆలోచనలు, లేకపోతే మనం వ్యక్తిగతంగా ఆ వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు మరి మనకు బుద్ధి చెప్పేది ఎవరంట? ఒకటి దేవుని వాక్యం మన నాద, రెండవది దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకు మన కుటుంబంలో ఇలాగ వాక్యాలు తగిలినప్పుడు మనకు కొంచెం కష్టంగా భయంగా ఉంటది కదా, అలా బుద్ధి చెప్పినట్లుగా ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడతాం, ప్రోత్సహించబడతాం, ఆదరించబడతాం. ఇప్పుడు తిరిగి ఈ హాగరు తిరిగి తన యజమానురాల దగ్గరికి వెళ్ళింది. దేవుని సముఖము నుండి వచ్చిన దూత చెప్తా ఉంది, నువ్వు చేసేది తప్పమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు, నువ్వు చేసే తప్పు, నువ్వు వెళుతున్న ఈ మార్గం చాలా తప్పు. మరి మనకు కూడా దేవుని మాటలు, దేవుని వాక్యం మనతో చెప్తుంటది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న కష్టం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అలాంటి తప్పు చేసావు కదా, ఆ తప్పు చేయకుండా ఉంటే మంచిదని ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం ప్రార్థన చేసాం. అవును కదా ప్రభా, నేను తొందరపడి మాట్లాడాను, లేకపోతే తొందరపడి నిర్ణయం తీసుకున్నాను, ఈ ఆలోచన చేయటం, దీని ద్వారా ఈ సమస్యలు రావడం జరిగింది. కాబట్టి అది చాలా మంచిది కాదని మన వెంటనే మనం పద్ధతిని, మన ఆలోచనని మార్చుకుంటూ ఉంటాం ప్రియ దేవుడిలారా. కాబట్టి ఈ హాగరుకు వెనక ముందు ఎవరు లేరు, కానీ ఆమె బాధ కలిగిందని పారిపోతూ ఉందట. సారమ్మ దగ్గర నుంచి బాల్యం నుండి ఆమె దాసి, మరి అప్పటి లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆమెకి? పెట్టాడు కాబట్టి. అంటే ఇక నేను నీ పక్కన కాబట్టి లేకపోతే లేకుండా మాట్లాడుతుందేమో, యజమానురాలు లెక్క లేకుండా మాట్లాడుతూ ఉందేమో కదా, యజమానురాలు ఎదురు తిరిగిందేమో, అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదు. కానీ ఆమె దగ్గర నుంచి పారిపోతుందంట. అయితే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, పారిపోతే నువ్వేం చేయలేవు, మన దగ్గర ఏమీ లేవు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. కాబట్టి అక్కడికి వెళ్ళు, భద్రంగా ఉంటావు, శ్రేష్ఠంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. నీ కుమారుడు చిన్నోడు ఇప్పుడు పారిపోతే తిరిగి పెద్ద అయితే అప్పుడు ఎందుకని నీకు అప్పుడు మళ్ళీ ఆలోచన చెప్తానని దేవుడు ఆ ఇస్మాయేలులో నుండి 12 మంది రాజులను లేడంటాడు. ఎంతమందిని? 12 మంది రాజులు. అబ్రహాం బహుగా ఏడ్చాడంట ఆయన కోసం. అబ్రహాంకి మళ్ళీ కొడుకు పుట్టిన తర్వాత, సారమ్మ కొడుకు పుట్టిన తర్వాత, మరి ఆ సున్నతి చేయించే పండుగ టైంలో వాళ్ళకు వీళ్ళకి వివాదం వచ్చిన తర్వాత మరి సారమ్మ చెప్తుంది, ఈమెని హాగరును ఆమె కొడుకుని ఏడగొట్టారు. అప్పుడు చెప్పింది రెండోసారి. అప్పుడు బహుగా ఏడ్చాడంట పాపం. దేవుని కలిగితే దేవుడు కూడా చెప్పాడంట, ఏమైనా పంపించేసేయ అని. ఎందుకంటే అప్పుడు ఒకసారి అరణ్యంలో పారిపోయింది కదా, పారిపోతే దేవుడే తిరిగి దేవదూతను పంపించాడు ఇంటికి. ఈసారి మళ్ళీ కూడా అంత గొడవ పెట్టుకుంది ఇంట్లో. కాబట్టి దేవుడు అన్నాడంటే, ఈమెకి ఎక్కడొద్దు, ఈమె స్వతంత్రత కోరుకుంటుంది, కాబట్టి ఈమెలో నుండి 12 మంది రాజులు రావాలి, కాబట్టి ఈమెను బయటికి పంపించేసి ఈమెను ఆశీర్వదిస్తానని ఆమెను, ఆమె బిడ్డను ఆశీర్వదించి గొప్ప జాతిగా చేశాడు. అప్పుడు పంపించాడు దేవుడు అనుమతితో, పంపించేసి దేవుడు కూడా అనుమతి ఇచ్చాడు పంపించమని. చూచారా ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు కుటుంబంలో నుండి వేరుపడుతూ ఉంటాం. సమాజంలో మన కుటుంబాల్లో నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏం చేస్తారు, మగ పిల్లలు వేరుపడుతూ ఉంటారు కదా, వేరుగా వండుకుంటూ ఉంటారు, వేరుగా పని చేసుకుంటూ ఉంటారు, వేరుగా సంపాదించుకుంటూ ఉంటారు. అలా చేస్తున్నటువంటి ఆ పరిస్థితులలో
హాగరుకు దేవదూత ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది. అంటే ఒక పని మీద వచ్చింది. ఒక మనిషికి ఆ బుద్ధిహీనతలో నడుస్తూ ఉన్నావు, నువ్వు చేసే అవివేకపు పని, అజ్ఞాన స్థితిలో ఉన్నామని తెలియజేయడానికి పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఆమె కొడుకు జీవితాన్ని ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మంచి మాటలు మాట్లాడింది. అందుకే దేవుడు తన దూతను పంపించాడు ఆమె దగ్గర. ఎవరంటే ఈమె హాగర్. ఇలా ఇంకొక దూతల గురించి మనం చూస్తే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం గాని మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం చూస్తే ఇక్కడ మరి మనకు ఒక ఆయన ఇష్టమైన వ్యక్తి ఆ రోజులలో, మరి శాంసోన్ అనేటువంటి ఒక వ్యక్తి మనకు గిద్యోను అనేటువంటి న్యాయాధిపతుల కాలంలో గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తాడు. గిద్యోను ఒక మానవునితో దేవదూత మాట్లాడుతూ, చదువుదాం, చరిత్ర చదువుదాం. గిద్యోను 6వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిని అని తెలుస్తాం కదా. ఇంకోసారి ఇక్కడ మూడవ వ్యక్తికి గిద్యోను అనేటువంటి వ్యక్తికి దేవదూత ప్రత్యక్షమైందంట. అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే శత్రువులు వాడుతున్నారంట. ఈయన ఎందుకు వెళ్ళాడు? పొలం దగ్గరికి వెళ్ళాడు. శత్రువులు నులుచుకొని అవి తెచ్చుకొని పిండి చేసుకొని రొట్టెలు కాల్చుకొని తిందామని అవి కూడా ఎత్తుకొని తినడానికి లేకుండా ఆ పంట అంతా నాశనం చేస్తున్నారంట. శత్రువులు ఎత్తుకొని పోతున్నారంట. పంట పండుతుంది, ఆ కోత కాయలు కోసిందా అదేమంటే వాడు బలగం ఎక్కువైంది. వాడు దేవుడే వారిని ఆ శత్రువులకు అప్పచెప్పారు. అది కష్టకాలం అంటే కూడా ఆహారము కూడా అవకాశాలు లేని కాలము, చాలా కష్టకాలంలో ఉన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో పరలోకముల నుండి దేవదూత దిగి వచ్చి గిద్యోనుకి ప్రత్యక్షమై మాట్లాడుతుందంట. ఏమంటుంది? బలాఢ్యుడైన గిద్యోను. ఇదేంటమ్మని, ఆహాహా నేను దేవదూతను చూచాను ముఖాముఖి, నేను చచ్చిపోతాను అనుకున్నానంట. నువ్వు చచ్చిపోవయ్యా. ఇప్పుడు ఈ శత్రువులు మిమ్మల్ని ఇశ్రాయేలు అందరినీ పట్టి పీడిస్తున్న ఈ శత్రువుల మీద నీకు విజయం ఇవ్వడానికి, స్వతంత్రతనివ్వడానికి, నిన్ను నాయకుడిగా చేయడానికి నేను దిగి వచ్చాను అంటున్నాడు దేవదూత. మరి ఈయనకి ఎందుకు అగపడుతుందంట? ఈయన్ని నాయకుడిగా చేయడానికి, తన ప్రజలందరినీ కాపాడే ఒక యోధునిగా చేయడానికి దిగి వచ్చాను నేను అంటాను. నిన్ను బలపరచడానికి వచ్చాను, నేను ఉండడానికి వచ్చాను, మళ్ళీ ధైర్యపరచడానికి వచ్చాను, విమోచించడానికి వచ్చానయ్యా అంటుంది ఇక్కడ దేవదూత. చూచారా ప్రియ దేవుని బిడ్డ? ఇక్కడ ఎందుకు ప్రత్యక్షం? యోనికి బానిస ఉన్న శత్రువుల చేత అణచబడుతున్నటువంటి ఈ ప్రజలను విమోచించడానికి, గిద్యోను నాయకుడిగా ఉండడానికి, గిద్యోను ఒక నాయకుడిగా చేయడానికి, ఒక విమోచనకు బలహీనంగా బలపరచడానికి దేవదూత ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఆ తరువాత ఆ చరిత్ర అంతా చదివితే ఆయన ఒక నాయకుడిగా ఉన్నాడు. ఆ శత్రువుల ఫిలిష్తీయుల బారి నుండి తన ప్రజలందరినీ రక్షించుకున్నాడు. ఎవరంట? గిద్యోను. మనం చెప్పుకున్నాం. దేవదూత ఎందుకు వచ్చింది? దేవదూత ప్రత్యక్షమైంది గిద్యోను దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆయన్ని మహానాయకుడిగా చేయడానికి, ఆయన ఉన్న పిరికితనాన్ని తీసివేయడానికి, ఆయన ఆ శత్రువును చూస్తే భయం తీయడానికి వచ్చి ఆయన ధైర్యపరిచింది, ఆయన ప్రోత్సహించింది, ఆయనతో మాట్లాడింది. తన జాతి ప్రజలందరూ బానిసలుగా ఉంటుండగా వారికి విడుదలనివ్వడానికి వచ్చింది. శత్రువుల మీద పగటించి మరి గిద్యోను పక్షాన వచ్చింది దేవదూత. అందుకని దేవదూత ప్రత్యక్షమై గిద్యోనుతో మాట్లాడి గిద్యోను ధైర్యపరిచింది. సముఖము నుండి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సముఖము నుండి వచ్చింది.
మరి హాగర్కి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సముఖము నుంచి దేవుని దూత వచ్చి హాగర్ నువ్వు చేసే పని తప్పు, నువ్వు తిరిగి మీ యజమానురాల దగ్గరకు వెళ్ళాడు. మరి ఈ జకర్యా దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చింది? లోకముల నుంచి వచ్చింది. జకర్యా, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలని దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయి. నీకు సంతానం లేదు కాబట్టి సంతానాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించండి, నీకు కుమారుడు కొడతాడు, ఆయన పేరు యోహాను అని చెప్పడానికి వచ్చింది. మరియమ్మ గారి దగ్గరికి ఎందుకు వచ్చింది? లోకరక్షకుడైన యేసు ప్రభు వారు నీ గర్భాన పుట్టబోతున్నాడు, ఆయనకి యేసు అనే పేరు పెడతారని దేవదూత ప్రత్యక్షమైంది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం కొర్నేలు దగ్గరికి ఎందుకు వచ్చింది? నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఉండాయా, అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు పేతురు అను ఆ మారు పేరు గల సీమోను పేతురు అని పిలిపించుకొని దేవుని వాక్యాన్ని విను అని దేవదూత వచ్చింది. దేవదూత ఎందుకు వస్తుంది అంటే మనలో మార్పు తేటానికి, మనకు బుద్ధి చెప్పడానికి, మనల్ని బలపరచడానికి, మనకు విజయాన్ని ఇవ్వడానికి. దేవదూత అందుకు పరలోకం నుంచి దిగి వచ్చింది, అంతేగాని వాళ్ళకి పని బాట లేకుండా ఎప్పుడు పెడితే అప్పుడు ప్రత్యక్షమై తెల్లని గుట్టలు వేసుకొని రారు. మనకు బైబిల్ ఆధారంగా చూస్తే వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? మనుషులతో మాట్లాడారు కదా. ఎవరితో? జకర్యాతో మాట్లాడారు, నీ కొడుకు పుడతారని. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు నేను కొన్నేళ్ళతో మాట్లాడారు. యేసు ప్రభు తల్లి మరియమ్మతో మాట్లాడారు, నీకు పుట్టబోయే శిశువు యేసు అని పేరు పెడతావని కదా. హాగర్తో మాట్లాడింది, తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళని. గిద్యోనుతో మాట్లాడింది, అయ్యా నేను నిన్ను బలపరుస్తున్నాను, నీ ప్రజలను విమోచించని. ఇలా ఎందరో ఉన్నారు, ఎన్నోసార్లు ప్రత్యక్షమైన దేవదూతలు మాట్లాడారు. మాట్లాడితే అది బైబిల్లో ఉన్న మాట, బలపరచడం, వారిని ధైర్యపరచడం. అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు నాకు దేవదూత కనిపించింది కదా, నాకు దేవదూత కనిపిస్తే ఏం మాట్లాడింది? ఏదో ఒకటి ప్రయోజనకరంగా ఉండాలిగా, ఏదో ఒకటి దీవెనకరంగా ఉండాలిగా, ఏదో ఒకటి ఆశీర్వాదకరంగా ఉండాలిగా. అనకుండా, అలాగ జరగకుండా నాకు దేవదూత కనిపించింది అంటే అది అబద్ధమే, అది నిజమైన దేవదూత కాదు, వెలుగుదూత వేషము. సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకోవడం పెద్ద విశేషం కాదట. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని ఎప్పుడు ఆ ప్రక్కనే దేవదూత కనిపిస్తాడట కదా. అదన్నీ మోసకరమైనటువంటివి. అందుకని మనము దేవుని దూత, దేవుని వెలుగు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనలో పవిత్రత, పరిశుద్ధత, ప్రార్థన, భక్తి, విశ్వాసం పెరిగిపోతూ మనకే కష్టం వచ్చినా దేవుని దూత వచ్చి తొలగించేసింది అది. కాబట్టి మనం ఈ వాక్యాల ద్వారా వింటున్నటువంటి మనం ఎలా ఉండాలంట? ప్రార్థన, ఆ వాక్యం దేవుని సన్నిధికి రావాలి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవాలయానికి వచ్చి ధూపం చేస్తాను. ఏం చేస్తాడు? తరగతి అంటే ఏంటి అంటే ఆ రోజుల్లో ఒక 10 రోజుల పాటు అక్కడే ఉండేవాడంట వాళ్ళు సేవకులు. అక్కడే ఉండి సేవ చేసి అయిపోయిన తర్వాత వెళితే ఇంకొక ఆయన కొత్త ఆయన 10 రోజులు సేవ ఇలా చేసేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు డ్యూటీకి వచ్చి ఆ ధూపం వేసే పని, దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన చేసే పనులు చేసేవారు. అంటే డైలీ ప్రార్థన జరిగే అక్కడ.